నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఇంతవరకు మనం 3 ఉపనిషత్తులు, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం తెలుసుకున్నాం. అవన్నీ కూడా మీరు చూడండి. ఆ తరువాతే కఠోపనిషత్తుకి రండి. యమధర్మరాజు ఎంత ప్రలోభపెట్టినా ఆ నచికేతుడు లొంగలేదు. నచికేతుడికి కావాల్సింది ఆత్మజ్ఞానం మాత్రమే. యమధర్మరాజు ఇచ్చేటటువంటి వరాలు, సుఖాలు ఏవి కూడా శాశ్వతం కాదు అని. ఆత్మజ్ఞానమే శాశ్వతం, అది మాత్రమే ముక్తి ఇస్తుంది అని నచికేతుడికి తెలుసు. అందుకే యమధర్మరాజా, మీరు ఇటువంటి వరాలు ఎన్నిచ్చినా నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆత్మజ్ఞానం మాత్రమే, దాని గురించి బోధించు అని 3వ వరం కోరుకున్నాడు. కేవలంగా సాధన ఉపాసనలు చేస్తే ముక్తి రాదు, ఆత్మజ్ఞానమే ముక్తినిస్తుందని మీకు చెప్పాను. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. సాధన ఉపాసన చేయకుండా ఆత్మజ్ఞానం ఎలా సిద్ధిస్తుంది అని. ఆత్మజ్ఞానం పొందాలన్నా కూడా సాధనే చేయాలి కదా అని మీకు ఒక ప్రశ్న వస్తుంది. మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నచికేతుని వయసు 10 ఏళ్ళు కూడా ఉండవు, అవునా? ఇప్పుడు నచికేతుడు ఉన్న స్థితి ఏంటిది? ఉత్తమాధికారి. అటువంటి ఉత్తమాధికారి స్థితికి ఆయన ఎలా వచ్చాడు? ఆ ఉత్తమాధికారి స్థితికి ఆ నచికేతుడు ఎలా వచ్చాడు? అంతటి చిన్న వయసులో, అంతటి చిత్తశుద్ధి, అంతటి భక్తి, అంతటి శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నచికేతుడికి చెప్పండి. అవి అతను చేసుకున్న పూర్వజన్మల సాధన ఉపాసనలు. ఇప్పుడు నేను అందమాధికారి. నాకు మాయ ఉంది, అజ్ఞానం ఉంది, కర్మబంధాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, ఎన్నో జన్మల వాసనలు ఉన్నాయి నాకు. ఇప్పుడు నేనేం చేస్తా? సాధన చేస్తా. ఏం సాధన? ఏదో కళ్ళు మూసుకొని ఒక రూమ్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కాదు సాధన అంటే. సాధన అంటే ఏంటి? శ్రవణ మననం. అంటే ముందు భగవంతుని గురించి విను, ఆయన గురించిన జ్ఞానాన్ని తెలుసుకో, ఆయన తత్వం తెలుసుకో, పురాణాలు తెలుసుకో, రామాయణ మహాభారతాలు తెలుసుకో. మంచి చెడేంటో తెలుస్తుంది, నువ్వు ఎటు నడవాలో తెలుస్తుంది, ధర్మం అధర్మం ఏంటో తెలుస్తుంది. అలా నీలో ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తాయి. నీకు ఇవన్నీ కూడా ఈశావాసంలో చెప్పాను. నెక్స్ట్ నేనేం చేస్తా? సత్వగుణం, రజోగుణం, తమోగుణాలని మనకు 3 గుణాలు ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తా? రజోగుణాన్ని, తమోగుణాన్ని అణిచివేసి సత్వగుణాన్ని పెంపొందించుకుంటా. సత్వగుణ ఆహారం తింటా. సత్వగుణం అంటే ఏంటి? ప్రేమ, దయ, కరుణ, భక్తి, శ్రద్ధ, సామర్థ్యం, ఇవన్నీ కూడా సత్వగుణాలే. ఈ సత్వగుణాన్ని నేను పెంపొందించుకుంటా. పూజలు, స్తోత్రాలు ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటూ నా సత్వగుణాన్ని నేను పెంపొందించుకుంటా. ఆ తర్వాత నేనేం చేస్తా? కర్మలు చేస్తా. కర్మలంటే ఏం లేదు, నువ్వు ఏ పననే చేయి, కర్మనే. పూజ చేయి, కర్మనే. స్తోత్రం చదువు, కర్మనే. గుడికి వెళ్ళు, కర్మనే. ఒక దానం చేయి, కర్మనే. మనకు కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అని 3 కాండాలు ఉంటాయని చెప్పాను మీకు ఉపనిషత్తుల్లో. కర్మకాండ ఏంటి? నువ్వు ఒక పుణ్యం కోసం చేయడం. అర్థమవుతుందా? నువ్వు ఒక పుణ్యం కోసం, నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, నాకు ఇంత పుణ్యం కావాలి అని నువ్వు ఎప్పుడైతే కర్మ చేస్తావో ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. నువ్వు ఎప్పుడైతే పుణ్యం కోసం చేసావో కర్మ, నువ్వు ఆ పుణ్యాన్ని అనుభవించాలా లేదా? కాబట్టి నువ్వు మళ్ళీ జన్మించాల్సిందే. ఆ పుణ్యం ఏం చేస్తుంది? స్వర్గానికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ ఎంత స్వర్గాల్లో నువ్వు ఉన్నా మళ్ళీ భూమి మీద జన్మించాల్సిందే. కేవలంగా ఇప్పుడు కర్మలు నీకు ముక్తినిచ్చాయా? లేదు. కర్మలు నీకు స్వర్గలోకం వరకే గాని ముక్తికి కాదు. అది కూడా ఎప్పుడు? నువ్వు పుణ్యం కోసం మాత్రమే చేస్తే. ఇప్పుడు ఉపాసన ఉంది, ఒక జపం చేస్తారు, తపస్సు చేస్తారు, ఉపాసనలు చేస్తారు. అవి కూడా ఏంటి? మనసు స్థిరంగా ఉంచుకోవడానికి, కొన్ని శక్తులు పొందడానికి. కొంతమంది ఉపాసకులు ఉంటారు, అమ్మవారు ఉపాసకులు చేస్తారు, ధ్యానం చేస్తారు. వాటి వల్ల నీకు సిద్ధులు లభిస్తాయి, వాటి వల్ల నీకు ఉత్తమ లోకాలు లభిస్తాయి, అంతేగాని ముక్తి లభించదు. ఇప్పుడు నువ్వు కర్మ ఎలా చేసావు? పుణ్యం కోసం చేసావు. ఉపాసనలు ఎందుకు చేసావు? సిద్ధుల కోసం చేసావు. కానీ ఇప్పుడు కర్మల్ని, ఉపాసనని నువ్వు ఎలా చేయాలి? నిష్కామ కర్మగా చేయాలి. నిష్కామ అంటే ఫలితం లేకుండా చేయాలి. నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది ఈశ్వరార్పణం. నువ్వు చేసేటటువంటి దానం ఏదైతే ఉందో అది ఈశ్వరార్పణం. నువ్వు చేసేటటువంటి పూజలు, స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరార్పణం. అప్పుడు నువ్వు అన్నీ కూడా ఈశ్వరార్పణంగా చేస్తున్నావు కాబట్టి నీకు ఫలితం మీద ఆశ లేదు, కాబట్టి నీకు ఆ కర్మ అనేది బంధించదు. ఇప్పుడు నువ్వు ఫలితం మీద నీకు ఆశ లేదు కాబట్టి, ఫలితం మీద నువ్వు దృష్టి లేదు కాబట్టి, నువ్వు కేవలంగా నీ కర్తవ్య దృష్టితోనే చేస్తున్నావు పలానా పని. ఇప్పుడు గుడికి వెళ్తావు, భక్తి. ఆయన ఏదో నాకు ఇస్తాడు, ఆయన నాకు డబ్బు ఇస్తాడు, సుఖాలు ఇస్తాడని వెళ్తావా? కాదు. ఆ ఈశ్వరుడు అంటే నీకు భక్తి. గుడికి వెళ్తావు, నమస్కరిస్తావు, పూజలు చేస్తావు. లేదు, నేను పలానా కోరిక కోసమే గుడికి వెళ్తున్నా అంటే అది నీ నీ కర్మ అది. ఇప్పుడు ఇలాంటి కర్మ ఏం చేస్తుంది అంటే, నిష్కామ కర్మ ఏం చేస్తుంది? చిత్తశుద్ధినిస్తుంది. అర్థమైందా? పుణ్యం కోసం చేసేటటువంటి కర్మలు, ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవి స్వర్గలోకానికి, ఉత్తమ లోకానికి దారితీస్తాయి, కానీ ముక్తికి కాదు. అదే ఎప్పుడైతే నువ్వు కర్మల్ని, ఉపాసనల్ని ఫలితం ఆశించకుండా కేవలం మనసు స్థిరంగా ఉంచడం కోసం, చిత్తశుద్ధి ఏర్పడడం కోసం నువ్వు కర్మ, ఉపాసనలు చేయాలి. అలా నేను
కర్మలు, ఉపాసనలు, పురాణాలు, పూజలు ఇవన్నీ కూడా చేస్తూ 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 ఉన్నా. నాకు ఏదో ఒక జన్మలో చిత్తశుద్ధి లభిస్తుంది. ఏదో ఒక జన్మలో నేను కూడా నచికేతుని యొక్క స్థితికుంటా. అంటే ఉత్తమాధికారిగా ఉంటానన్నమాట. ఇప్పుడు నచికేతుడు ఏమైనా సాధనలు చేశాడా? ఉపాసనలు చేశాడా? ఆ వయసులో చెప్పండి. చేయలేదు. నచికేతుడు ఇప్పుడు కేవలం ఆత్మజ్ఞానం వినడమే లేట్. ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే లేట్ ఆయన. ఆయన సాధన లెవెల్ దాటిపోయాడు. ఉపాసన లెవెల్ దాటిపోయాడు. ఇప్పుడు ఆయనకేం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఇప్పుడు నేను కూడా సాధనలు, ఉపాసనలు చేస్తూ 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 ఏదో ఒక జన్మకి నచికేతుడు ఉన్న ఉత్తమాధికారి స్థితికి నేను వస్తా. అప్పుడు నాకు సాధనలు, ఉపాసనలు అవసరం లేదు. అప్పుడు నాకు కేవలం ఆత్మజ్ఞానం బోధించే వాళ్ళు ఒక్కరు ఉంటే, ఒక మంచి గురువు ఉంటే, ఆ గురువు నాకు ఆత్మజ్ఞానం బోధిస్తే, ఆ బోధించే సమయంలోనే నేను ఆత్మానుభూతిని పొందగలుగుతాను. ఇప్పుడు అర్థమైందా? సాధన, ఉపాసన ఎందుకు? చిత్తశుద్ధి కోసం. నువ్వు చేసుకునేటటువంటి కర్మలు, వాసనలు పోగొట్టుకోవడం కోసం. అలా ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి ఏర్పడిందో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం వినాలి. 10th క్లాస్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఎంఎస్సి చదివే ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేనుండి, బాబు ఎంఎస్సి పుస్తకాలు ఇస్తాను, నాకు ఇవి చెప్తావా అంటే, ఏంటండి మీరు బుర్రేమనే పని చేస్తుందా? నేను 10th క్లాస్ అండి, నేను ఎంఎస్సి ఇంకా చదవలేదు, నాకు తెలియదు అవన్నీ అని అంటారా లేదా? ఇప్పుడు ఎంఎస్సి అబ్బాయి దగ్గరికి వెళ్ళి 10th క్లాస్ గురించి మాట్లాడితే 10th క్లాసా? అదే ఆ లెవెల్ నేను ఎప్పుడో దాటిపోయానండి. నా 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంఎస్సి స్టూడెంట్ నేను. 10th క్లాస్ ఇప్పుడు నాకు అవసరం లేదు. అయిపోయింది. ఆ లెవెల్ నాది అయిపోయింది అని అంటాడు. అవునా లేదా? 10th క్లాస్ ఎవడో కాదు, సాధన ఉపాసన చేసేవాడు. అతనికి నువ్వు ఆత్మజ్ఞానం చెప్తే అర్థమవుతుందా? లేదు. ఎంఎస్సి అతనికి సాధన ఉపాసన చెప్తే అవసరమా? కాదు. ఎంఎస్సి అతనికి ఏం చెప్పాలి? ఆత్మజ్ఞానం చెప్పాలి. ఇంకా నువ్వు ఎంఎస్సి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు సాధన ఉపాసన గురించి చెప్తే, ఒరే బాబు అవన్నీ నాకు అయిపోయినాయిరా, నేను అన్ని దాటిపోయినా అవన్నీ, ఇప్పుడు నాకు కావాల్సింది ఆత్మజ్ఞానం. ఇప్పుడు అర్థమైందా? సాధన ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవి చిత్తశుద్ధి, ఏకాగ్రతని ఇస్తున్నాయి. ఆ చిత్తశుద్ధి, ఏకాగ్రతతో నువ్వేం చేయాలి? ఆత్మజ్ఞానం పొందాలి. అలా నువ్వు ఎప్పుడైతే చిత్తశుద్ధితో ఆత్మజ్ఞానం పొందుతున్నావో, వింటున్నావో, ఆ వినే సమయంలోనే నీకు ఆత్మానుభూతి అనేది కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఇప్పుడు మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామండి? మీకు ఈశావాసోపనిషత్ చెప్పాను, కేనోపనిషత్ చెప్పాను, ప్రశ్నోపనిషత్ చెప్పాను, దక్షిణామూర్తి స్తోత్రం కూడా చెప్పాను. ఇదంతా కూడా ఆత్మజ్ఞానమే. కానీ మీకు అనుభవంలోకి వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఎందుకంటే మనకు చిత్తశుద్ధి లేదు. మనం ఇంకా అజ్ఞానులమే. మనకి ఇంకా సాధన లేదు, ఉపాసన లేదు, ఏమీ లేవు. కాబట్టి ఇటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, మీరు స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ వింటూ ఉన్నారు, కానీ మనకు అనుభవంలోకి రాలేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? సాధన చేయి, ఉపాసన చేయి. నీలో ఉన్న సత్వగుణాన్ని అలబరుచుకో, భక్తిని పెంపొందించుకో. అలా నీ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో, అలా నీ మనసు ఎప్పుడైతే చిత్తశుద్ధిని పొందుతుందో, అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకో. అద్వైత విషయంలో సాధన ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు. అంత మాత్రాన సాధన ఉపాసనకి ప్రాముఖ్యత లేదా అంటే కాదు, ఉంది. సాధనకి ఉపాసనకి ప్రాముఖ్యత ఉంది. దాని ఫలితం దానిదే, మేము కాదనని చెప్పము. కానీ అద్వైతంలో నువ్వు ఎప్పుడైతే అద్వైత లెవెల్కి వచ్చావో అప్పుడు నీకు సాధన ఉపాసనలు అవసరం లేదు. అప్పుడు కేవలం జ్ఞాన అనుభవం మాత్రమే ఉంటుంది. మీకు చెప్పాను, సిద్ధాంతం, సాధన, సిద్ధి కూడా 3 ఒకటే అని. ఇప్పుడు ఒక తీయని బెల్లం ముక్క నోట్లో పెట్టుకున్నామండి, నాలుక మీద బాగా చప్పరించు, అది తీయగా ఉంటుందా లేదా? ఇప్పుడు తీయగా ఉంది అనేటటువంటి జ్ఞానము, ఆ తీయదనాన్ని అనుభవించడము 2 ఒకటేనా కాదా? రెండింటిని వేరు చేసి చూపి నాకు. జ్ఞానం లేకుండా అనుభవం లేదు, అనుభవం లేకుండా జ్ఞానం లేదు. 2 ఒకటే. ఉత్తమాధికారి ఎవడైతే ఉన్నాడో వారికి సాధన ఉపాసనలు అవసరం లేదు. అతనికి కేవలం ఆత్మజ్ఞానం బోధించడం, వినడమే చాలు. అతనికి అనుభవంలోకి వచ్చేస్తుంది. మనం కూడా ఉత్తమాధికారి లెవెల్లోకి రావాలి అంటే మనం సాధన ఉపాసన చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజు మనం నచికేతుడి యొక్క ఉత్తమాధికారిగా మనం వస్తాం. ఆ తర్వాత మనం ఆత్మజ్ఞానం వింటే అనుభవంలోకి వస్తుంది, ముక్తిని పొందుతాం. ఇప్పుడు యమధర్మరాజు కూడా అదే చెప్తున్నాడు. నచికేత, మనకి 2 మార్గాలు ఉంటాయి. ఒక మనిషి తన జీవితంలో నడిచేటటువంటి మార్గాలు 2. అవేంటంటే ప్రేయో మార్గం, శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ప్రియమైన మార్గం అని. శ్రేయో మార్గం అంటే శ్రేష్టమైన మార్గం అని, అంటే సురక్షితమైన మార్గం అని. మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రేయో మార్గం అంటే ముందుగా సుఖాన్ని ఇస్తుంది. స్టార్టింగ్లో మనకి మంచిగా అనిపిస్తుంది, సుఖంగా ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి నీకు కష్టాన్ని, బాధని ఇస్తాయి. అది ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే ముందు నీకు కష్టం ఉంటుంది, నీకు దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ చివరికి నీకు శ్రేయస్సే లభిస్తుంది, అంటే సుఖం ఇస్తుంది. ప్రేయో మార్గం అంటే
ముందు ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చి చివరికి దుఃఖాన్నిస్తుంది. కానీ శ్రేయోమార్గం అంటే ముందు దుఃఖాన్ని, కష్టాన్ని ఇచ్చి లాస్ట్‌లో మనకి సుఖమిస్తుంది. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు తీపి ఉంది, షుగర్ ఉంది. నేను రోజు తింటూనే ఉన్నా. అబ్బా! తీపి ఎంత బావుంటదో నాకు చాక్లెట్స్, షుగరు అవన్నీ ఏవైతే ఉన్నాయో, నేను మెల్లమెల్లగా తింటూ ఉన్నా. స్టార్టింగ్‌లో నాకేం అనిపించదు. అబ్బా! తినేటప్పుడు ఎంత బాగుందో, ఎంత తియ్యగుందో అనిపిస్తది. అవునా కదా! అదే నువ్వు కంటిన్యూ చేస్తూ పోయావనుకో, నీకు డయాబెటిక్ రాదా? షుగర్ రాదా? చివరికి నీకేమైంది? కష్టం, దుఃఖమే. నీకు స్టార్టింగ్‌లో చాలా సుఖాన్నిస్తాయి. కానీ చివరికి కష్టాన్ని మిగిలిస్తుంది. మనం బ్రతికే ప్రతి నిమిషం కూడా ఈ ప్రేయోమార్గం, శ్రేయోమార్గం మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. చాలా దుఃఖంలో ఉన్నావు. నీకు చేతిలో పైసా లేదు. కానీ నీ మనసులో ఇప్పుడు దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. నువ్వు దొంగతనం చేస్తావు. దొంగతనం చేసి నీ కష్టాన్ని పోగొట్టుకుంటావు. సుఖంగా జీవిస్తావు. ఏదో ఒక రోజు ఆ దొంగతనం అనేది బయటపడుతుంది. అప్పటికి నువ్వు సుఖంగా ఉన్నావు. కానీ ఏదో ఒక రోజు ఆ దొంగతనం అనేది బయటపడుతుందా లేదా? అప్పుడు నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారా? వేయరా? స్టార్టింగ్‌లో సుఖాన్ని అనుభవించావు. కానీ చివరికి ఏమైంది? దుఃఖమే. అది ప్రేయోమార్గం. కానీ అదే నువ్వు ఎప్పుడైతే దొంగతనం చేయకుండా నీ మనసుని స్థిరంగా ఉంచుకొని, ఆ కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడితే నీకు చివరికి సుఖం లభిస్తుందా లేదా? కానీ అందరూ ప్రేయోమార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే అతని ఇంద్రియాల్ని, మనసుని లొంగిపోయి ఉంటాడు. మనం ఇంద్రియాలకి, మనసుకి లొంగిపోయామా లేదా? ఇంక కేనోపనిషత్తులో చెప్పాను. సత్వగుణం, రజోగుణం, తమోగుణాలని ఉంటాయి. ఈ కలియుగంలో మనకి తమోగుణం, రజోగుణమే ఎక్కువ ఉంటుంది. సత్వగుణం అనేది అణిగిపోతుంది. కాబట్టి ఈ రజోగుణం, తమోగుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని ఏం చేస్తాయి? ప్రేయోమార్గంలోకి తీసుకెళ్తాయి కానీ శ్రేయోమార్గంలోకి తీసుకెళ్ళవు. సత్వగుణం ఏదైతే ఉందో అది మనల్ని శ్రేయోమార్గానికి తీసుకెళ్తుంది. కాబట్టి ధీరుడు ఎవడైతే ఉన్నాడో విచారణ చేసి వాడు ప్రేయోమార్గమా, శ్రేయోమార్గమా అని విచారణ చేసి శ్రేయోమార్గాన్ని ఎంచుకుంటాడు ధీరుడు. ధీరుడు అంటే బలమున్నవాడు కాదు. ధీరుడు అంటే సామర్థ్యం, వివేచన జ్ఞానం ఉన్నవాడు. వాడు ఏం చేస్తాడు? శ్రేయోమార్గాన్ని ఎంచుకుంటాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేయోమార్గం, శ్రేయోమార్గం ఈ 2 మార్గాలు ఏవైతే ఉన్నాయో నచికేత, ఇవి 2 పరస్పర విరుద్ధమైనవి. అసలు ఒకదానికొకటి సంబంధమే లేదు. అది లైట్ అయితే ఇది లెఫ్ట్, అది పగలైతే ఇది రాత్రి. అంతటి తేడా ఉంటుంది వీటికి. ఒకదానికొకటి అసలు కలిసిపోవు. దాని రూటు వేరే, దీని రూటు వేరే. నువ్వు మళ్ళీ మాయలో పడిపోతావేమో. నేను ప్రేయోమార్గాన్ని, శ్రేయోమార్గాన్ని రెండింటిని పట్టుకుంటాను అని అంటావేమో. అలా అవ్వదు. నువ్వు రైటు, లెఫ్ట్ ఒకేసారి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. పోతే రైట్ వెళ్ళాలి లేదా లెఫ్ట్ వెళ్ళాలి. అంతే. కాబట్టి ఇవి 2 కూడా విరుద్ధమైనవి. నేను ఇచ్చేటటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో నువ్వు వాటికి లొంగలేదు. అంటే నువ్వు ప్రేయోమార్గంలో వెళ్ళలేదు. నీకు అర్థమైంది అవన్నీ శాశ్వతం కాదు, అవి అశాశ్వతమైన సుఖాలని నీకు అర్థమైంది. అంటే నువ్వు ప్రేయోమార్గాన్ని ఎంచుకోలేదు. నువ్వేమంటున్నావు? నాకు ఆత్మజ్ఞానం బోధించు అంటున్నావు. అంటే అది శ్రేయోమార్గం. నువ్వు శ్రేయోమార్గాన్ని ఎంచుకున్నావని నాకు అర్థమయ్యింది. ఈ యమధర్మరాజు ఏం చేస్తాడు? మనకి ముందు ముందు ప్రతి ఒక్కరిని జుట్టు పట్టిలాగా అవతల గెంటేస్తాడు. ఇంకా ఎవరిని? ఈ సాధకుల్ని, ఉపాసకుల్ని, కర్మిష్ఠుల్ని. నీకు చెప్పాను అద్వైత విషయంకొచ్చేసరికి సాధనలు, ఉపాసనలు, పూజలు, స్తోత్రాలు ఇవేమీ ఉండవు. అద్వైత విషయంకొచ్చేసరికి కేవలం ఆత్మస్వరూపం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేదే ఆత్మజ్ఞానం గురించి అండి. ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నప్పుడు మరి ఇది కాకుండా మరి ఇంకేం చెప్పాలి నేను? అదే ఇప్పుడు నేను పురాణాలు, రామాయణం గురించి చెప్తే నేను అవే గొప్ప అని చెప్తాను. అప్పుడు నేను పూజలే గొప్ప, స్తోత్రాలే గొప్ప, ధ్యానమే గొప్ప అంటాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది అద్వైతం. మనకి ఇంకా ఆత్మజ్ఞానం చెప్పలేదు యమధర్మరాజు. ఇంకా స్టార్ట్ చేయలేదు. అయినా కూడా మనకి ఎంత ఉత్సాహంగా ప్రతి క్షణం మనకి ఎంత రిఫ్రెషింగ్‌గా ఉందో చూడండి. అసలు ఆత్మజ్ఞానం ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ స్టార్ట్ చేసినంత ఫీలింగ్ వస్తుందా లేదా? కఠోపనిషత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుసుకోవాలి మనం ఇటువంటి ఉపనిషత్తులు తెలుసుకోవాలి. మీకు చెప్పాను మన సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ తరువాతే మనం ఎదిరించాలని చెప్పానా లేదా? మనకు జీరో నాలెడ్జ్ ఉంటే మనం ప్రపంచాన్ని ఎదిరించలేము. మిగతా విషయాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.